భారత్ త్రిశూర్ విన్యాసాలకు సిద్ధమవుతున్న వేళ పాకిస్తాన్ హడలెత్తిపోతోంది. సింధ్, దక్షిణ పంజాబ్ కమాండ్స్ ని అప్రమత్తం చేయడంతో పాటు తమ గగనతలంపై ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు పాక్ సరిహద్దులోని సర్క్రీక్ ప్రాంతంలో భారత త్రివిధ దళాలు పెద్ద ఎత్తున విన్యాసాలు చేపట్టనున్నాయి. 28,000 అడుగుల ఎత్తు వరకు విన్యాసాలు చేసేందుకు గగనతలాన్ని రిజర్వ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రై ఫోర్సెస్ కలిసి ఉమ్మడిగా ఇంత పెద్ద కసరత్తు నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలు, స్వావలంబనను ప్రదర్శించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్టు రక్షణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో పాక్ తన కేంద్రం, దక్షిణ ప్రాంతంలో ఉన్న ఎయిర్ స్పేస్లోని వైమానిక మార్గాలను పరిమితం చేసింది. బహావల్పూర్ స్ట్రైక్ కార్ప్స్, కరాచీ కార్ప్స్ ని అలర్ట్ చేయడంతో పాటు పలు ఎయిర్ బేస్లను స్టాండ్ బైలో ఉంచినట్టుగా సమాచారం. సర్క్రీక్ ప్రాంతంలో పాక్ ఏదైనా వక్రబుద్ధి చూపిస్తే దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు.